ఏంటి సార్ మరి మీరు ఏ ప్రయోజనాలను ఆశించేలాగూ ఇబ్బడి ముబ్బడిగా 99 పైసలకి ఎకరాలు భూములు రాసిచ్చేస్తున్నారంట? మీ పార్టీ సొంత స్థలాలు కాదు కదా అవి. అవి ప్రజలకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించినటువంటి రీసోర్సెస్ కదా. మరి మీకేమన్నా సొంత ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా? అంటే గూగుల్ లాంటి డేటా సెంటర్కి 99 పైసలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి తీసుకునే అవసరం ఏమొచ్చింది? గూగుల్ ఏమన్నా డబ్బులు పెట్టి కొనుక్కోలేనటువంటి సంస్థ? బేసిక్ డౌట్స్ వైసీపీ రైజ్ చేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో అనేక పిల్స్ హైకోర్టు ముందు ఉన్నాయి. అండ్ ద లేటెస్ట్ పిల్ ఫైల్డ్ బై the current YCP Tirupati based MP Gurumurthy, who used to be the physiotherapist to Jagan Mohan Reddy garu, డాక్టర్ ఆయన. మరి ఆయన చదువుకున్న ఆయన డాక్టరు, ఎంపీ. మరి ఆయన పిల్ వేశాడు అంటే పిల్ మీన్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. మరి ఎంతో కొంత రేషనాలిటీ, లాజిక్ లేకుండా వేయరు కదా. కానీ హైకోర్టు మాత్రం చాలా తీవ్రంగా ఆక్షేపించింది. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇటువంటి పిల్స్ ఒకే పద్ధతిలో ఒకే రకమైనటువంటి అంశం మీద అనేకం వస్తున్నాయి. దీనివల్ల ప్రజా ప్రయోజనం ఏముంది? నోటింగ్ దట్ దిస్ పిల్ హ్యాస్ బీన్ ఫైల్డ్ బై ఏ పొలిటీషియన్. అంటే మీరు ఒక పొలిటికల్ పార్టీ, సో పొలిటికల్ మోటివ్స్తోనే ఈ పిల్ వేసినట్టుగా అర్థమవుతోంది. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ద పాలసీ డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్. ఈ పాలసీ డెసిషన్స్లో మా యొక్క పాత్ర, అంటే న్యాయస్థానాల పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. యూజువల్గా జోక్యం చేసుకోము. థర్డ్ పాయింట్, ఒక పాలసీ చేశారు అని అంటే దాన్ని విస్తృత కోణంలో చూడాలి, బ్రాడ్ నేచర్లో. ఫోర్త్ పాయింట్, పెట్టుబడులు అనేవి, ఇది కూడా ఉంది. యాక్చువల్గా న్యాయస్థానాలు జనరల్గా కాంటెక్స్ట్ని పెద్దగా తీసుకో, కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం అన్నట్లుగా మాట్లాడింది. ఎందుకంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ నీడ్స్ డెవలప్మెంట్ అంటూనే దానికి తగ్గట్టుగా ఏదైనా కనుక సంస్థకి మార్కెట్ రేట్కి ఇస్తామంటే దండం పెట్టి వాళ్ళకి కావాల్సిన ప్లేస్కి వెళతాయి. సో ప్రయారిటీ అనేది ఇవ్వవు. రెండో పాయింట్, అంటే రెండోది చాలా పాయింట్ చెప్పాను ఇప్పుడు. అయితే ఇంకొక పాయింట్ ఏమైనా యాడ్ చేసింది, వేలం వేయటం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉంటుంది, కావలసినటువంటి సంస్థలు వస్తాయి అని చెప్పేసి అనుకోలేము. ఇది మా బేసిక్ అబ్జర్వేషన్. సో ఇన్ని పాయింట్లు చెప్పింది. మరి ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ప్రజల యొక్క ప్రయోజనాలు లేవా? పార్టీ ప్రయోజనాలే ఉన్నాయా? రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయా అంటే ఏమంటారు? సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా సార్, ఈరోజు నారా లోకేష్ గారు ఇవాళ ఉదయం విశాఖపట్నంలో ఇజ్జత్ ఇమాన్ గారు క్యాప్జెమినీ సిఇఓ గారిని కలిసి ఆయనకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలను వివరించి క్యాప్జెమినీ కంపెనీని విశాఖపట్నంలో పెట్టాల్సిందిగా లోకల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత సాయంత్రం అటునుంచి అటు తిరుపతి వెళ్ళి అక్కడ నుండి నెల్లూరు జిల్లా జువరదిన్నె అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ సిస్టమ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన కూడా చేశారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, ఇవన్నీ ఎవరి పనిలో వారు ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇది కేవలం ఈ రోజు చేసిందే లోకేష్ గారు. నిన్న ఆయన మంగళగిరిలో చాలా అధిక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అవి నేను ప్రస్తావించదలుచుకోలేదు. అవన్నీ ప్రస్తావిస్తే రేపు సాయంత్రం 7 దాకా కూడా లోకేష్ గారు చేస్తున్నటువంటి దినసరి అభివృద్ధి చర్యలన్నింటినీ చెప్పాల్సి వస్తుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మా నాయకులు కంపెనీలను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. వైఎస్ఆర్సీ పార్టీ తరఫున గెలిచినటువంటి 4 ఎంపీల్లో ఒక ఎంపీ గారు చేసినటువంటి నిర్వాకం గూగుల్ అనే సంస్థకి ల్యాండ్స్ ఎలా ఇస్తారు అనే దాని మీద ఒక పిల్ వేశారు సార్.
సార్, హైదరాబాద్ లో ఈ రోజు ఎకరం ఎంత ఉంది సార్? హైటెక్ సిటీ ప్రాంతంలో మొన్న ప్రభుత్వం వేలం వేస్తే 165 కోట్ల రూపాయలు ఎకరం పలికింది సార్. 1999 2004 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఐటీ డెవలప్ చేయబట్టి ఆ డెవలప్మెంట్ ని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ వారు కావచ్చు, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వారు కావచ్చు, ఇప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లాంటి పనులు చేయలేదు. ఇలా పిల్లేసి అడ్డుకోవడం, మైక్రోసాఫ్ట్ ఎందుకు వస్తా ఉంది, ఈ మాదాపూర్లో ఇంత ల్యాండ్ ఎందుకు కేటాయిస్తా ఉన్నారు, ఎక్కడో తొండలు గుడ్లు పెట్టని చోట, బల్లులు గుడ్లు పెట్టని చోట ఈ భవనాలు ఏంటి, ఇంత ప్రభుత్వం ఎంత ఖర్చు ఎందుకు పెడతా ఉంది అనేటటువంటి విషయాల మీద అప్పుడు ఇట్లాంటి పనులు చేయలా. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేటటువంటి కార్యక్రమాలన్నీ 2014 నుండి మొదలయ్యాయి. మన రాష్ట్రానికి, మన దరిద్రానికి ఒక పార్టీ పుట్టబట్టి ఇక్కడ గతంలో 1999 నుండి 2004 వరకు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన మా రాజకీయ ప్రత్యర్థి అయినా కానీ ఎక్కడా కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆయన ట్రై చేయలేదు. ఇన్ఫాక్ట్ ఆయన వచ్చిన తర్వాత 2004లో కంటిన్యూ చేశాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చి అమరావతిని అటకెక్కించారో ఒక పగ మీద, అలానే గనక రాజశేఖర్ రెడ్డి గారు 2004లో చేసి ఉన్నట్లయితే ఈరోజు హైదరాబాద్ లో ఎకరం 165 కోట్ల రూపాయలు ఉండుండేది కాదు సార్. సో అట్లాంటి పనులే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చేయలేదు. కానీ ఆయన కుమారుడని చెప్పుకుంటున్నటువంటి, ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 19 వరకు అమరావతి రాష్ట్ర రాజధానిగా ఆవిర్భావం అవుతున్నటువంటి టైంలో 2019లో వచ్చి దాన్ని అడ్డుకున్నారు. గతంలో అమరావతి మీద చాలా లేఖలు రాశారు, వరల్డ్ బ్యాంకులకు అప్పులు ఇవ్వద్దని రాశారు, ఇలాగే కంపెనీలను అడ్డుకోవాలని చెప్పి లేఖలు రాశారు. ఇప్పుడు కోర్టులో గెలిచినటువంటి 4 ఎంపీల్లో ఒక ఎంపీని దేనికి వాడుతున్నారంటే ప్రజా సమస్యలకు వాడకుండా ప్రజల కోసం వచ్చినటువంటి, ఈ రోజు ఎవరైనా కానీ ఈ గురుమూర్తి గారి కాన్స్టిట్యున్సీలో తిరుపతిలో ఉన్నటువంటి యువత అయినా కానీ అర్హులైతే గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగం సాధిస్తారు. సో గతంలో ఉన్నటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 21 ఎకరాలు 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాగ్నిజెంట్, సత్వా, రహేజా, అదానీ, లూలు, ఇప్పుడు తాజాగా గూగుల్ డేటా సెంటర్. వీటి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తారు, లేఖలు రాస్తారు, విషం జిమ్ముతారు. ఇవేమీ ఆంధ్రప్రదేశ్కి రాకూడదు అంటారు. ఇంకేం రావాలి సార్? చేపలు, రొయ్యలు. బహుశా యాపొద్దు అనుకోలేదు కదా పులివెందుల్లో ఆయన చేపల షాపులు, రొయ్యల షాపులు వస్తాయని. బహుశా యాపొద్దు అనుకోలా, మేము కూడా యాపొద్దు అనుకోలే. ఇట్లాంటి ఎంపీలు ఉంటారు. రాష్ట్రానికి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తుంటే ఇలా లేఖలు రాసి ఇలా పిల్లేసి అడ్డుకుంటారని మేము కూడా యాపొద్దు అనుకోలా. సరే సార్, ఇప్పుడు మరొక విషయం మనం డిస్కస్ చేసుకోవాలి సార్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాన్పిక్కి 18,700 ఎకరాలు భూమిని ఇచ్చారు సార్. అరబిందోకి 77 ఎకరాలు, హెట్రోకి 75 ఎకరాలు, ఐఎన్జీ భారత్కి 850 ఎకరాలు, బ్రాహ్మణి స్టీల్స్ కి 10,000 ఎకరాలు, ఎయిర్పోర్ట్ కడతానంటే మరో 5,000 ఎకరాలు, ఆ తర్వాత లేపాక్షికి 8,844 ఎకరాలు, హిందూ ఇన్ఫ్రాకి 3,500 ఎకరాల భూమి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2004 2009 మధ్య ఆ కంపెనీలకు ఇస్తే లాభపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాభపడ్డారని చెప్పి సిబిఐ కేసులు చెప్తా ఉన్నాయి సార్. ఈ రోజు టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, సట్వాక్ కానీ, లేదంటే లూలుకు కానీ, గూగుల్ కానీ భూములు ఇస్తా ఉంటే లాభపడేది మన రాష్ట్ర యువత. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయాలి, మన రాష్ట్రంలో కంపెనీలు రావాలి అని కష్టపడి వెళ్తా ఉంటే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే వెనకగా ఇట్లాంటి పుల్లింగ్స్ చేయటం అనమాట. మేము మా నారా లోకేష్ గారు గతంలో ఒకసారి చెప్పారు సార్, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు, మీరే తెచ్చామని చెప్పుకోండి, దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు, ఇట్లాంటి అడ్డాలు పడద్దు అని చెప్పాక మొన్న ఫిబ్రవరి 26 గురుమూర్తి గారు పిల్లేస్తారు సార్. నిన్న అది విచారణకు వచ్చేసి జడ్జి గారు అక్షింతలు వేస్తారు. సో ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నారంటే నారా లోకేష్ గారు, మీరు గనక కంపెనీలు తెస్తానంటే రాష్ట్ర యువత దిశ దశ మార్చేసేటటువంటి కంపెనీలు వైఎస్ఆర్సీ నాయకులు ఎవరు తెచ్చినా కానీ ఇవే ప్రోత్సాహకాలు ఇద్దాం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తును తీర్చిదిద్దేలా మనం చూద్దామని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నటువంటి సందర్భం. సో అలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు గనక అడ్డుకున్నట్లయితే, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు గనక పనులు ఆపేసినట్లయితే, ఈ రోజు తర్వాత వచ్చినటువంటి
కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అవి కంటిన్యూ చేస్తున్నారు కానీ ఎక్కడ అడ్డుకోలేదు. ఇలా అడ్డుకోవద్దు దయచేసి. రాష్ట్రాభివృద్ధిని అందరం కలిసి రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర పురోగతిని తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం అని చెప్పి నారా లోకేష్ గారు చాలా సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈ ఫిబ్రవరి 26వ తారీఖు గురుమూర్తి గారు వేసినటువంటి పిల్ ఏదైతే ఉందో ఆ పిల్ని హైకోర్టు తిరస్కరించడం, ఇలా చేస్తే కంపెనీలు ఎలా వస్తాయి, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఏ కంపెనీలు వస్తాయి అని చెప్పేసి హైకోర్టులో ప్రశ్నించడం కూడా జరిగింది సురేష్ గారు. ఇవన్నీ కూడా గమనించాలి.